హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ సంతోష్ కుమార్. వెల్కమ్ టు మ్యాథ్స్ లాజికల్స్. ఈరోజు మనం ఈ వీడియోలో దేని గురించి చెప్పుకోబోతున్నాం అంటే, ఉగాది రోజున ఆంధ్రప్రదేశ్ అనేది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని మనకు న్యూస్ అయితే రావడం జరిగిందండి. అయితే ఈ యొక్క జాబ్ క్యాలెండర్లో ఎన్ని పోస్టులు అనేవి రిలీజ్ చేయబోతున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దామండి. అయితే మనకి ఇక్కడ లాస్ట్ టైం ఆల్రెడీ డిఎస్సి అనేది 16,000 పోస్టులు అయితే తీయడం జరిగిందండి. అందులో కొన్ని పోస్టులు అయితే మిగిలిపోయండి. అంటే హిందీ పోస్టులు ఇలా కొన్ని పోస్టులు అయితే మిగిలాయి. అయితే అవి మిగతావి ఇప్పుడు కొత్తగా తీసిన మొత్తము మనకి ఇక్కడ జాబ్ క్యాలెండర్లో ప్రవేశపెట్టిన జాబులు ఏంటంటే టోటల్గా 10,000 జాబ్స్ అండి. 10,000 పైగా తీస్తామని చెప్తున్నారు. అయితే 10,000 ప్లస్ జాబ్స్ అయితే మనకి ఇప్పుడు రేపు ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేయబోతున్నారండి. అయితే ఈ 10,000లో మనకి డిఎస్సి ప్లస్ జేఎల్ అండి. జేఎల్ అంటే జూనియర్ లెక్చర్స్ అండి. జూనియర్ లెక్చర్స్ ఇవి రెండు కలిపి 3,000 పోస్టులు అండి. ఇవి రెండు కలిపి 3,000 పోస్టులు. డిఎస్సి జేఎల్ అండి. జేఎల్స్ అంటే జూనియర్ లెక్చర్స్ అండి. ఇప్పుడు మనకి డిఎస్సికి అనేది బీఈడి ఉండాలి. అలాగే బీఈడితో పాటు టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. ఇప్పుడు జేఎల్కి మనకి ఇక్కడ ఎంఎస్సి ఉంటే సరిపోద్ది. జేఎల్కి ఎంఎస్సి ఉండాలి, డిఎస్సికి బీఈడి టెట్ ఈ రెండు క్వాలిఫికేషన్స్ ఉండాలి. అదే జేఎల్కి అయితే మనకి ఇక్కడ ఎంఎస్సి ఉంటుందండి. ఇప్పుడు మనకి ఇక్కడ డిఎస్సిలో కొన్ని ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్ ఉంటాయి కదండి. ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్లో మనకి ఇంటర్మీడియట్ ఉంటాయి. దాన్ని మనకి ఇక్కడ ఎస్జిటి టీజీటీ అని మనం సపరేట్గా పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ మోడల్ స్కూల్స్లో ఉన్న జూనియర్ లెక్చర్స్ కాదండి, ఇవి సపరేట్గా మన ఆంధ్రప్రదేశ్లో సపరేట్గా అంటే గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ ఉంటాయి కదండి. ఆ గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్లో జేఎల్ పోస్టులు అండి ఇవి. అట్లాగే నెక్స్ట్ మనకి ఇక్కడ ఇవి డిఎస్సి అండి, జేఎల్ అండి. నెక్స్ట్ యూనివర్సిటీ లెక్చర్స్ అండి. యూనివర్సిటీ పోస్టులు అండి. యూనివర్సిటీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ, నన్నయ్య యూనివర్సిటీ ఇలా మన ఏపీ స్టేట్లో కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయండి. ఈ యొక్క యూనివర్సిటీస్లో ఎన్ని లెక్చర్స్ అంటే మనకి ఇక్కడ 1,500 పోస్టులు అండి. 1,500 పోస్టులు మనకి ఇక్కడ 1,500 పోస్టులు అనేవి మనకి ఇక్కడ తీయబోతున్నారండి. 1,500 పోస్టులు యూనివర్సిటీ లెక్చరర్స్ అండి, లెక్చరర్స్. అయితే మనకి ఇక్కడ తర్వాత గ్రూప్ 1, గ్రూప్ 2 అండి. యూనివర్సిటీ లెక్చర్స్కి మనకి ఇక్కడ క్వాలిఫికేషన్ ఏంటంటే అయితే డిఎల్ అనుకోండి, అంటే డిగ్రీ లెక్చరర్స్ అనుకోండి. డిగ్రీకి సంబంధించిన అయితే మనకి ఇక్కడ సెట్ అనే ఎగ్జామ్ ఉంటుంది, స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ యొక్క ఎగ్జామ్ మీరు క్వాలిఫై అయ్యి ఉండాలి. అలాగే ఎంఎస్సి ఉండాలి. ఎంఎస్సితో పాటు పిహెచ్డి కూడా ఉండాలండి. అక్కడ మనకి ఇచ్చిన ప్రొఫెసర్స్ యొక్క పోస్ట్ అంటే మనకి ఇక్కడ ప్రొఫెసర్స్ ఫస్ట్ మనకి స్టార్టింగ్ పిహెచ్డి ప్లస్ అసిస్టెంట్ ప్రొఫెసర్, తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్, తర్వాత ప్రొఫెసర్ అండి. మనం ప్రొఫెసర్ కింద వెళ్ళాలంటే ముందు అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద చేయాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ కింద చేసిన తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ కింద మనకి వెళ్ళడం జరుగుతుంది. అసోసియేట్ ప్రొఫెసర్ తర్వాత మనము ప్రొఫెసర్ కింద అవుతుంది. మనకి ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న ఈ 1,500 పోస్టులకి సెట్, ఎంఎస్సి ప్లస్ పిహెచ్డి అనేవి మీకు అయినట్లయితే మీరు ఈ యొక్క యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కింద మీరు అసిస్టెంట్ ప్రొఫెసరు, అసోసియేట్ ప్రొఫెసరు వీటికి మీరు అర్హులు అవుతారు. దీనికి మీరు అప్లై చేసుకోవచ్చు. అలాగే గ్రూప్ 1 నుంచి గ్రూప్ 2 నుంచి మీకు 600 పోస్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. 600 పోస్ట్స్. నెక్స్ట్ కానిస్టేబుల్స్ అండి. స్టేట్ కానిస్టేబుల్స్ మనకి ఇక్కడ 1000 పోస్టులు ఇవ్వడం జరుగుతుందండి. 1000 పోస్టులు కానిస్టేబుల్, 1000 పోస్టులు. అలాగే ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అండి. ఇది కూడా ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ అంటే కానిస్టేబుల్ మీద కొంచెం పవర్ ఎక్కువ ఉండుద్ది. ఈ యొక్క ఎక్స్చేంజ్ డిపార్ట్మెంట్ ఎక్స్చేంజ్ కానిస్టేబుల్స్ 400 పోస్టులు అండి. అయితే ఇక్కడ మనకి
జేఎల్ అంటే మనకి ఇక్కడ జూనియర్ లెక్చర్స్ అంటే మళ్ళీ ఇక్కడ మనకి సబ్జెక్ట్ వేజ్గా ఉంటాయండి. ఏ సబ్జెక్టులో ఎన్ని పోస్టులు ఉన్నాయి, క్యాస్ట్ వేజ్ ఎన్ని ఉన్నాయి అనేవి ఉగాది రోజున డీటెయిల్గా, ఉగాది రోజు అంటే రేపండి, డీటెయిల్గా మనకి రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ యూనివర్సిటీలో కూడా మ్యాథ్స్ ప్రొఫెసర్స్ ఖాళీగా ఎన్ని ఉన్నాయి, అలాగే సైన్స్ ప్రొఫెసర్స్ ఖాళీగా ఎన్ని ఉన్నాయి, సోషల్ ప్రొఫెసర్స్ ఖాళీగా ఎన్ని ఉన్నాయి, ఫిజిక్స్ ప్రొఫెసర్స్ ఖాళీగా ఎన్ని ఉన్నాయి, ఈ విధంగా అనేవి మనకి ఇక్కడ రిలీజ్ చేయడం జరుగుతుంది. రేపు రిలీజ్ చేస్తారండి జాబ్ క్యాలెండర్. ఇదండి మనకి ఇప్పుడు జాబ్ క్యాలెండర్ గురించి అప్డేట్ అండి. డిఎస్సికి సంబంధించిన ప్రీవియస్ ఇయర్లో మన ఛానల్లో రివ్యూ తీసుకొని పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఎలా వచ్చింది, ప్రీవియస్ ఇయర్ పేపర్లో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏం కవర్ చేశాడు, పేపర్ ఎలా ఇచ్చాడు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మేము డిఎస్సి రాసిన అభ్యర్థుల నుంచి కొనుక్కొని వాళ్ళ యొక్క ఆన్సర్స్ అనేవి మేము తీసుకొని యూట్యూబ్లో అయితే పోస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో, మన మెయిన్ ఛానల్లో. ఎవరైనా చూడకపోతే ఈ ఛానల్ ఎండింగ్లో ఈ యొక్క వీడియో ఎండింగ్లో ఆ వీడియోస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా చూడండి. చూస్తే మీకు ఆ పేపర్ ఎలా ఇస్తున్నాడు ఏంటి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఇప్పుడు నేనేదో చెప్పేసాను అనుకోండి, మీరు నమ్మొచ్చు నమ్మకపోవచ్చు. అది వాళ్ళు డైరెక్ట్గా డిఎస్సి రాసిన వాళ్ళే మనకి చెప్పినట్లయితే ఖచ్చితంగా మీకు ఒక చిన్నది కాకపోయినా చిన్నదైన అవగాహన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఉగాది శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ టు ఆల్.